ఇంకో విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఈ పుచ్చుకొనుట కంటే, ఇలా తీసుకోవటం కంటే కూడా ఇలా ఇవ్వటం ధన్యులు, ఆశీర్వదించబడినటువంటి వారు. ఎప్పుడు ఇలా నాకేంటి 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 అని చేతులు చాపుతున్నావు అనుకో, నాకేంటయ్యా నాకేంటమ్మా అని అంటూ ఉన్నావు అనుకో, నీకు దీవెనలు సద్వినియోగం నువ్వు చేసుకోవట్లేదు. నువ్వు ఎలా ఉండాలని చెప్తున్నాడు? కష్టపడి పని చేయాలి. పౌలు గారు ఏం చేశాడు? తను కష్టపడ్డాడు, తనతో ఉన్నవారి నిమిత్తమును ఆయన కష్టపడి డేరాలు కుట్టి ఆయన ఏం చేశాడంటే ఇచ్చేటువంటి వాడిగానే ఉన్నాడు. పౌలు గారు ఈ స్థితిలో నీ చెయ్యి ఎప్పుడు కూడా ఎలా ఉండాలండి? మన యొక్క చెయ్యి పైన ఎత్తులో ఉండాలి, కానీ ఎప్పుడు కిందకి ఇట్లా పైకి చూస్తూ ఉండదు. పైనుంచి కిందకి చూడాలి, కానీ కింద నుంచి పైకి చూసేటువంటి విధంగా ఉండకూడదని చెప్పి ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఇచ్చుట్లోనే ధన్యత అంటే ఆశీర్వాదం అని చెప్పి ప్రభు నా పేట మనవి చేస్తున్నాను. ఇంకో విషయం తెలుసా? పుచ్చుకునేటువంటి వాడి కంటే కూడా, ఎవరికంటే? పుచ్చుకునే వాడి కంటే కూడా ఇచ్చేవాడే ఎక్కువ సంతోషం పొందుతాడండి. ఎవడు? ఇచ్చేటువంటి వాడే ఎక్కువ సంతోషింపబడతాడు, వాడే ఆశీర్వదించబడతాడు. నువ్వు 10 మంది దగ్గరకు పోయి అడుక్కొని తీసుకుంటున్నావు అనుకోండి, ఉపయోగం అనేటువంటిది లేనే. నీకు సంతోషం ఉండదు. నీకేముంది? సంతోషం ఉండదు. ఇంతేనా ఇచ్చింది, నేను ఎంతో ఆశించి వెళ్ళానండి, ఇంతేనా ఇచ్చింది అని చెప్పి వాడిని తిట్టుకుంటూ వెళ్తాడు. అదే నీకు కలిగినటువంటి దాంట్లో నీవిస్తే నీకేముంటుందో తెలుసా? ఆత్మ సంతృప్తి అనేటువంటిది ఉంటుంది అని చెప్పి ప్రభు నాపేట మనవి చేస్తూ ఉన్నాను.